తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. ప్రపంచ దేశాల మన్నన పొందిన యోగా విశిష్టతను ప్రాధాన్యతను అందరూ తెలుసుకోవాలని విశాఖ ఎంపీ శ్రీ భరత్ పిలుపునిచ్చారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ MEP కాలనీ పరిధిలోని GVMC ఇండోర్ స్పోర్ట్స్ ఏరియాలో ఆయుష్ విభాగం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో యోగా దినోత్సవ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. పాశ్చాత్య పోకడల ప్రభావం నుంచి సమాజం బయటపడాలంటే యోగా ఒక్కటే సరైన మార్గమని దాన్ని అందరూ అనుసరించాలని ఎంపీ శ్రీ భరత్ పేర్కొన్నారు. చాలా మంది ఇక్కడ చూడున్నారు. ఈ కాలంలో వెస్టర్నైజేషన్ ఎక్కువైపోతుంది మన సమాజంలో. స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియా ఎన్నిటి వల్ల ఏంటి అంటే మన చరిత్ర ఏంటి, మన ప్రాక్టీసెస్ ఏంటి అనేది చాలా వరకు మనం కోల్పోతున్నాం. వెస్టర్న్ మెడిసిన్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఓవర్టేక్ చేయడం వల్ల ఇండియన్ మెడిసిన్, ఇండియన్ ప్రాక్టీసెస్, ఇండియన్ రిచువల్స్ వాటిలో ఉన్న విలువ ఏంటి వాటిని డాక్యుమెంట్ చేసుకుని సైంటిఫిక్ గా ప్రాపగేట్ చేసే అవకాశాలు మనం చాలా వరకు మిస్ అయ్యాం. చాలా సమస్యలు ఇవాళ మానసికంగా, శారీరకంగా ఎవరైతే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుని రకరకాలు చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏ రిలీఫ్ పొందినప్పుడు ఎవరో ఒక యోగా గురువు దగ్గర లేదా ఎవరి దగ్గరకో ఒక ఆయుర్వేద చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఊహించిన విధంగా వాళ్ళు కోలుకుంటున్నారు. అది అర్థం ఏంటి అంటే మన హిస్టరీలో మనకున్న ఈ ప్రాక్టీసెస్ వాటి విలువ ఏంటో మనకే తెలియదు. ఇందాక GVMC కమిషనర్ గారు మాట్లాడుతూ చెప్పారు, ప్రపంచవ్యాప్తంగా యోగా చాలా మంది వాడుకుంటున్నారు, కానీ మనం ఎంత మాట్లాడాలి మనం అంత మాట్లాడట్లేదు. ఈ కాలంలో ప్రత్యేకంగా పిల్లలకి ఇక్కడ చాలా మంది యువత యువకులు కనబడుతున్నారు. మానసిక ఇబ్బందులు అనేది సమాజంలో చాలా పెరిగిపోతుంది. సోషల్ మీడియా అలవాటు అయిపోయి ఫోన్లే మన బెస్ట్ ఫ్రెండ్ అయిపోయి ఇప్పుడు ఇంకో పాపులర్ అక్కడ వీడియో తీస్తుంది. తప్పేం లేదమ్మా, నేను కాదనట్లేదు. కానీ ఈ ఫోన్లు చూసి 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 మన మనుషులు చూడటం మర్చిపోయాం. కొన్ని రోజుల తర్వాత మనుషులతో మాట్లాడటం కూడా మనకి ఎట్లా అనేది భయం వచ్చేస్తుంది. ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా సరే అది మనకి చాలా పెద్ద కొండలా కనబడుతుంది. సో చిన్న చిన్న ప్రాక్టీసెస్, రోజు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెచ్చింగ్, ఈ యోగాలో ఉన్న ఆసనాలు కానీ మనం చేయగలిగితే మీకు తెలియని విధంగా మానసికంగా చాలా మీకు రిలీఫ్ పొందుతారు. ఫిజికల్గా కూడా పోస్టర్స్ వల్ల ఇవాళ కూర్చుని బడికే ఉండి ఫోన్ వాడుతున్నాము, దానివల్ల బడికే పట్టేస్తుంది, వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది. ముందు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చే సమస్యలు వాళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా పిల్లలకు వచ్చేస్తుంది. సో నేను బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అప్పుడప్పుడు చేస్తాను. రోజు మెడిటేషన్ అంటే ఏం లేదు, కూర్చుని జరగకుండా 10 నిమిషాలు 20 నిమిషాలు జస్ట్ బ్రీత్ చాలు, అబ్జర్వ్ చేస్తే చాలు. సో ఇట్లాంటి మీరు అందరూ ఇన్స్పైర్ అయ్యి మీ కమ్యూనిటీస్లో మీ వీధుల్లో మీరు కూడా యోగా ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే మిమ్మల్ని చూసి 10 మంది ఫాలో చేస్తారని ఇలా ప్రపంచ వ్యాప్త యోగా దినోత్సవం ఇవాళ మీకు సెలబ్రేట్ చేస్తారు. సో ఇవాళ చేయడమే కాదు, ఇక్కడ ఎవరైతే 2 చేతులు ఎత్తారో లేదా 1 చేతి ఎత్తారో వాళ్ళు మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆ ప్రాక్టీస్లో తీసుకొచ్చేటట్టు ప్రయత్నించాలని కోరుతున్నాను. అని ఇలాగ మన కమిషనర్ గారు చెప్పినట్టు విశాఖపట్నంలో ఎక్కువ మంది ఈ ప్రాక్టీస్ ఎప్పుడైతే పెంచుతారో విశాఖపట్నం ఇంకా హ్యాపీగా ఉంటుంది, ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది, మాకు కూడా పని తగ్గుతుంది. మీ సమస్యలు మీరే ఎదుర్కొంటారు, మా అవసరం ఉండదు. ఇట్లా మీరు యోగా అంటే మీకు 90% ఇష్యూస్ మీరే రిజాల్వ్ చేసుకుంటారు, మా అవసరం ఉండదు. ఆ రోజు ఇంకా రావాలని మేము ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి ఉచిత సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 72,294 మంది భక్తులు దర్శించుకోగా 31,000కు పైగా భక్తులు తలనీలా సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.39 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి షాక్ ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వచ్చిన రేవంత్ రెడ్డి పోచారంను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని మన్నించి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు పోచారం ప్రకటించారు. అనంతరం రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు పులివెందులకు మాజీ సీఎం జగన్ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపి భరోసా కల్పించే దిశగా పర్యటన. గోవిందనామ స్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల వాడపల్లి వెంకట దర్శనానికి పోటెత్తిన భక్తజనం. బస్సు కింద పడుకుని స్టంట్ చేసినట్లుగా ఫేక్ వీడియో. ఇలాంటి వాటిని టీజీఆర్టీసీ సీరియస్ గా తీసుకుంటుందని సజ్జనార్ స్పష్టీకరణ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.39 కోట్లు వచ్చినట్టు వెల్లడించిన టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే BCN న్యూస్.